షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, లక్కీ డ్రా ఇలా ఎక్కడ పడితే అక్కడ మొబైల్ నెంబర్స్ ఇస్తూ ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ అలా ఎక్కడ పడితే అక్కడ మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇచ్చారే అనుకోండి, ఖచ్చితంగా మీరు సైబర్ నేరాల బారిన పడినట్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా వస్తువులు కొన్నాక బిల్లింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తాము. ఆ బిల్లింగ్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న, మీ మొబైల్ నెంబర్ చెప్పండి అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మొబైల్ నెంబర్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు స్కానర్ చూయించిన తర్వాత ఆ స్కానర్కి సంబంధించి మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఈ డౌట్ మీకు కూడా రావచ్చు. చాలా మాల్స్లో మనం బిల్లింగ్ చేసేటటువంటి సమయంలో మీకు మీ వాట్సాప్ నెంబర్కి బిల్లింగ్ వస్తుంది, అది మీరు చూపించి వెళ్ళిపోతే సరిపోతుంది అని. దాని మీద కూడా ఒకవైపు పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనంటే, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక కేసు నమోదు అయ్యడం జరిగింది. అయితే విదేశాలలో 5 స్టార్ హోటల్స్లో స్టే చేసేందుకు మీకు అవకాశాలు ఉన్నాయంటూ ఒక డేటాబేస్ని ఒక కార్ షోరూమ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ డేటాబేస్ అంతా కూడా ఫోన్ నెంబర్లతో కూడినటువంటి ఆ డేటాబేస్కి సంబంధించి వాళ్ళందరికీ కాల్స్ చేయడము, ఆ తర్వాత ఒక హోటల్కి రమ్మని చెప్పడము, ఆ హోటల్లో స్టే చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ని కట్టించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఒక నెలలో 2 నెలల్లో మీకు విదేశాల్లో ఉన్నటువంటి హోటల్స్కి పంపిస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకున్నారు, కానీ విక్టిమ్స్కి మాత్రం ఎటువంటి హోటల్ స్టే కల్పించకపోవడం, ఆ తర్వాత వాళ్ళు మోసపోయామని గ్రహించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంటే ఇలాంటి తరహా కేసులకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కడా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి ఛాన్స్ లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఎక్కడైతే మాల్స్ ఉంటాయో ఆ మాల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, అందులో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్లు 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఒక్క ఫోన్ నెంబర్ కాస్ట్ 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ డేటాబేస్ కలెక్షన్ అంతా కూడా వేరే వ్యక్తుల చేతులకు వెళ్ళిన తర్వాత మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా వేరే వాళ్ళ దృష్టిలో ఉంటున్నాయి. దానివల్ల సైబర్ నేరాల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు సంపాదించుకున్నటువంటి డబ్బులు కూడా ఈ విధంగా పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడైనా సరే, షాపింగ్ మాల్స్ కావచ్చు, లక్కీ డ్రా కావచ్చు, ఇతర ఎక్కడ ప్రదేశాల్లో అయినా వ్యక్తిగత నెంబర్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిందిగా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ నవీన్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.